కూలిపోయిన భారీ వృక్షానికి జీవం పోసి మరో 2-3 తరాల మానవాళికి అనేక వందల జీవరాశులకు ఆలవాలంగా నిలిచే విధంగా ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కాకినాడ జవహర్ వీధిలోని వివేకానంద పార్క్ సమీపంలో 40 సంవత్సరాల వయస్సు గల రావి వృక్షం నేల కొరిగింది. ట్రాఫిక్కు అడ్డంగా ఉండడంతో దానిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. విషయం తెలుసుకున్న ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ వృక్షాన్ని నాగమల్లితోట జంక్షన్లోని ఎస్పీసీఏ ప్రాంగణంలో నిలబెట్టి మళ్లీ జీవం పోశారు. శాస్త్రీయంగా వృక్షం నిలబెట్టే విధానాన్ని అనుసరిస్తూ చేసిన ప్రక్రియ సత్ఫలితం దిశగా సాగుతోంది. ఈ వెనకాల ఉన్న రావి చెట్టు 13వ తారీఖు ఉదయం 10 గంటలకి కూలిపోయింది. దాన్ని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఇమీడియట్గా దాన్ని ప్రూనింగ్ అది చేసి అక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడ ఎస్పీసీఏలో గోయిత అవి పెట్టడం జరిగింది. ఆ గోతిలోకి 14వ తారీఖు రాత్రి 10 గంటలకు తీసుకొచ్చి క్రేన్ సహాయంతో తీసుకొచ్చి దాన్ని అక్కడ నిలబెట్టి దాన్ని పాతి చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ చెట్టు బతకడానికి మనకి బతికింది లేదన్న తెలియడానికి మనకి ఒక 30 రోజుల నుంచి 60 రోజుల దాకా టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా బతికే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. అదేవిధంగా మేము కార్పొరేషన్ వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఇటువంటి చెట్లను కూలిపోయే చెట్లను కానీ లేకపోతే ఏమైనా చెట్లను మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా మాకు ఆల్ ఈజ్ వెల్ వారికి పలానా ప్రాంతంలో నాటండి మీరు అని చెప్పేసి ఏమైనా ఒక స్థలం ఇవ్వగలిగితే కనుక ఆ స్థలంలో ఈ చెట్లను తీసుకెళ్ళి ఇటువంటి కూలిపోయిన చెట్లను లేకపోతే అడ్డుగా వచ్చిన చెట్లను తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సంరక్షించి వాటిని బతికించే ప్రయత్నం చేయగలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.